చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ తండ్రి అయిన దేవుణ్ణి పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో కూడా దేవుడు ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము అని రాయబడింది. దేవుడే చెప్పాడు స్వయంగా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని తండ్రి అయిన దేవుడు సెలవు ఇచ్చాడు. కాబట్టి దేవుడు పరలోకమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. ఆయన నివాసము మనతో కూడా ఉంది. అయితే ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడని దైవలేఖనం సెలవిస్తుంది. ఆయన పరలోకమందున్న తండ్రి. నీ నిమిత్తము, నా నిమిత్తము, సర్వమానవాళి నిమిత్తము శరీరధారిగా, ఆకారముందు మనుష్యుడిగా, రక్తమాంసముల్లో పాలువాడిగా, మనుష్య కుమారుడుగా ఆయన భూలోకానికి వచ్చాడు. మనందరి నిమిత్తమై ఆయన శ్రమ పట్టబడి, శ్రమ హింస అనుభవించి, రక్తం చెందించి, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఆరోహణుడై తిరిగి పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళాడు. ఆయన ఎలాగ వచ్చాడో అలాగే వెళ్ళాడు, ఎలాగ వెళ్ళాడో అలాగే తిరిగి మేఘారూఢుడై రానయ్యాడు. పరలోకం నుంచి ఆయన ఆర్భాటంతో రానయున్న దేవుడు. ప్రియులారా, ఆయన పరలోకమందున్న తండ్రి, ఆయన పరలోక సంబంధి. అందుకే ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. ఆయన పరలోక సంబంధి. మనను కూడా పరలోక వారసులుగా చేయడం కొరకే ఆయన సమస్తం జరిగించాడు. కాబట్టి మనం ప్రార్థించే ప్రతిసారి ఆయన పరలోకమందు ఉన్నాడని, మన గమ్యం కూడా పరలోకమే. మనకు స్థిరమైన పట్టణం ఇక్కడ లేదు, ఇది స్థిర నివాసం కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం కూడా పరలోకం వైపు మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. పరలోకమందున్న తండ్రిని చూస్తూ ఈ లోకంలో విశ్వాసంతో కొనసాగుతున్నాం. మనది పరలోక నివాసమే స్థిరము. ఆయన పరలోకమందున్న దేవుడు. మన దృష్టి, మన ప్రయాణం ఎటువైపు? పరలోకం వైపు. కాబట్టి పరమందున్న తండ్రిని ప్రార్థించే ప్రతిసారి మనం కూడా పరలోకానికి వెళ్ళవలసిన వారమేనని, నరులారా తిరిగి రండి అంటే మనందరం తిరిగి పరలోకానికి వెళ్ళవలసిన వారమేనని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఎంతైనా స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.